హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఘాట్ మీద జగన్ కన్ను పడిందా? ఎన్టీఆర్ ఘాట్‌ని కూల్చేయాలని చెప్పేసి జగన్ కుట్రలు పన్నుతున్నాడా? ఇప్పుడు జగన్‌కేం సంబంధం? జగన్ ఆంధ్రప్రదేశ్‌లోనే అధికారంలో లేడు. అలాంటిది తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ని జగన్ ఎలా కూల్చివేస్తాడు? కూల్చివేయగలడు అనేటువంటి అనుమానం మీకు రావచ్చు. ఇక్కడే కుట్రకు తెరలేపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అనుమానాలు రావటానికి కారణం ఏందంటే, మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. తర్వాత నాలుక గరుచుకున్నాడు, తప్పయిందన్నాడు. నేను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నాడు. కానీ మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏందంటే, సచివాలయం కొత్తగా కట్టిన సచివాలయం పక్కనే అసెంబ్లీ కడితే చాలా బావుంటది. ఎన్టీఆర్ ఘాట్ ప్లేస్‌లో ఆడ అసెంబ్లీ కడితే బాగుంటది అని చెప్పేసి ఒక వ్యాఖ్య వదిలాడు. అంటే ఎన్టీఆర్ ఘాట్‌ని కూల్చివేయాలా అనేటువంటి ఒక అనుమానం. అప్పుడే ఎన్టీఆర్ ఘాట్‌ని ప్లేస్‌లో అసెంబ్లీ కట్టాలి అంటే అర్థం ఏంటి? ఎన్టీఆర్ ఘాట్‌ని తీసివేయాలనే కదా! ఇది మొన్న చేసినటువంటి వ్యాఖ్య. తర్వాత అంటే ఆ తర్వాత నాలుక గరుచుకున్నాడు. నేను అలా అనలేదన్నాడు. నా వ్యాఖ్యలు వక్రీకరించారన్నాడు. ఇదంతా పక్కన పెట్టేద్దాం. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న అసెంబ్లీలో ఏమన్నాడు? అమరావతి మొన్న వరదలొచ్చాయి. అక్కడ మునిగిపోయింది. అందుకే అక్కడ కంపెనీలన్నీ హైదరాబాద్ వస్తున్నాయి. అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏమీ లేదు. మొత్తం హైదరాబాద్‌కే వచ్చేస్తున్నారన్నాడు. నిజానికి బెంగుళూరుతోనూ, చెన్నైతోనూ హైదరాబాద్‌ని పోల్చొచ్చు. కానీ బెంగుళూరు, చెన్నై కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. బెంగుళూరులో కాంగ్రెస్ అధికారంలో అంటే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. తర్వాత తమిళనాడులో, చెన్నైలో డీఎంకే అంటే వాస్తవానికి డీఎంకే ఎవరు? ఇండియా కూటమిలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ ఫ్రెండు, మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ. వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చెన్నై, బెంగుళూరు నగరాలతో కాకుండా అమరావతితో పోల్చుకునే ప్రయత్నం చేశారు. అందులోనూ అమరావతి బాగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. పడిపోయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పేసి చాలా చర్చ కూడా బయట జరుగుతా ఉంది. రియల్ ఎస్టేట్ ఒకటి స్టక్ అయిందని, 2 పడిపోయిందని. స్టక్ అయిందా, పడిపోయిందా ప్రభుత్వమే చెప్పాలి. బయట రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరికీ తెలుసు. హైదరాబాద్ మార్కెట్ ఏ రకంగా స్లో డౌన్ అయిందనేటువంటి విషయం. ఇప్పుడు దాన్ని కాదు హైదరాబాద్ మార్కెట్ బాగా ఉంది అని చెప్పుకోవడం కోసం అమరావతిలో వరదలొచ్చినన్న విషయాన్ని చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ వరదలొచ్చింది అమరావతిలో కాదు, విజయవాడలో. విజయవాడలో వచ్చిన వరదల్ని విజయవాడకి అమరావతి వైపు కాకుండా ఇంకొక పక్కకి వరదలొస్తే దాన్ని అమరావతి మీదకి పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం. అమరావతి వరదొచ్చిందని, మునిగిపోయిందని మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తావించరు. నిజానికి అమరావతి మునగలేదు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా అమరావతిలోనే ఉంది. నిజంగా మునిగిపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా మునిగిపోయి ఉండాలి. కానీ ఇల్లు మునగలేదు, అమరావతి మునగలేదు. అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. వీడియోలు బయటకొచ్చాయి. అవన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుసుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నోటితో ఏమైనా మాట్లాడిస్తున్నాడా? లేదు అంటే ఏపీ ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం బేస్ అని చెప్పుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? లేదు అంటే మొత్తం పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్ళిపోతూ ఉన్నాయి. హైదరాబాదు స్లో డౌన్ అయింది. హైదరాబాద్‌లో అభివృద్ధి లేదు. కంపెనీలు అమరావతి వైపు పోతున్నాయి అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి, ఆ చర్చ నుంచి తప్పించుకోవటానికి అమరావతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. సరే ఏది ఏమైనా రాజకీయ అంశాలు ఒకసారి పక్కన పెట్టేస్తే, ప్రత్యేకించి అమరావతి గొప్పదా, హైదరాబాద్ గొప్పదా ఈ చర్చ అనవసరం. ఎవరికి వాళ్ళుగా, తెలుగు వాళ్ళుగా ఎవరి రాజధాని వాళ్ళు బాగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. అసలు హైదరాబాద్‌తో అమరావతికి నిజానికి పోలిక ఉండకూడదు. హైదరాబాద్ చరిత్ర గాని, హైదరాబాద్ అభివృద్ధి కానీ కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటిది. హైదరాబాద్ ఇప్పటికే చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఇక్కడ మార్కెట్ పెరగాలి తప్ప తగ్గడానికి అవకాశం ఉండకూడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతికి ఓ రూపం వస్తుంది గానీ, మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు అమరావతికి ఓ రూపం లేదు కదా! అమరావతి రాజధాని కాదని తేల్చి పడేశాడు కదా! అమరావతిలో అభివృద్ధి పనులేమి చేపట్టలేదు కదా! ఉన్న అభివృద్ధి పనులు కూడా వదిలేశాడు కదా! ఇప్పుడు మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాత కొంత అమరావతికి రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు పుట్టిన బిడ్డ అమరావతి అయితే, ఆల్రెడీ ఎదిగిన బిడ్డ హైదరాబాద్. ఎదిగిన బిడ్డతో పుట్టిన బిడ్డకి రన్నింగ్ పోటీ ఏంది? పుట్టిన బిడ్డ ఎదిగిన బిడ్డతో రన్నింగ్ పోటీలో పాల్గొని గెలవగలడా? గెలుస్తాడా? కానీ అయినా సరే గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గెలిచే రకంగానే వారు రూపుదిద్దుకుంటున్నారు. ఇక్కడ పోటీ అభివృద్ధిలో ఉండాలి. కానీ ఒకరినొకరు ఎక్కిరించుకునే క్రమంలో ఉండకూడదు. దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి కుట్రున్నాయి. కోమటిరెడ్డి వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులు. సో, కోమటిరెడ్డి బ్రదర్సు. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీలో పనిచేసిన వ్యక్తే. గతంలో వైసీపీ ఎంపీగా పనిచేసిన వ్యక్తే. వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి బాగా సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ప్రాజెక్టులు, కాంట్రాక్టులు కూడా నిర్వహించిన వ్యక్తి కాబట్టి, ఇప్పటికీ వాళ్ళ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి, అనుమానాలు ఏందంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డే మాట్లాడిస్తున్నాడా అని. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులతో మాట్లాడిస్తే, ఒక ప్రచారం చేపిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక వేరే అభిప్రాయం ఏర్పడుతుందనే కారణం చేత తను మాట్లాడిస్తున్నాడా అనేటువంటిది. సరే ఒకసారి రాజకీయ అంశాలు మనం పక్కన పెట్టేద్దాం. కేవలం ఎన్టీఆర్ ఘాట్ గురించి, ఎన్టీఆర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.
పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయినా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా వీళ్ళ వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ అనేవాడు కేవలం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం అభిమానులకి సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు. తెలుగు వాళ్ళందరికీ సంబంధించిన వ్యక్తి. అతను రాజకీయ నాయకుడు కాకముందే పెద్ద సినిమా స్టారు. తెలుగు వాళ్ళందరూ ఆదరించి తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూపించినటువంటి, తెలుగు సినిమా సత్తాని చాటినటువంటి వ్యక్తి. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కూడా జాతీయ పార్టీని తలదన్ని ప్రాంతీయ పార్టీ శక్తిని చూపించిన వ్యక్తి. పార్టీ పెట్టిన 6 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి. ఆ తెలుగువాడి సత్తాని జాతీయ స్థాయిలో చూపించిన ఘనుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు నటుడుగా సక్సెస్ అయ్యాడు, రాజకీయ నాయకుడిగా సక్సెస్ అయ్యాడు, ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు. ఇవాళ మనం కిలో ₹2 బియ్యం సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీ రామారావు. బీసీలకి రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. స్థానిక సంస్థలో బీసీలకి రిజర్వేషన్లు పట్టుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి రిజర్వేషన్ ఉండాల్సిందే, బీసీలకి టికెట్ ఇవ్వాల్సిందే. నిజానికి పార్లమెంటు స్థాయిలో కనుక ఎన్టీఆర్ దేశ రాజకీయాన్ని కనుక సాధించి ప్రధానమంత్రి కాగలిగితే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చి ఉండేవాడు. కానీ తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ కావటం వల్ల, ఒక ఉమ్మడి రాష్ట్రం తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పార్టీ కావటం వల్ల, ఇక్కడ ఉన్న ఎంపీల సంఖ్య పరిమితం కావటం వల్ల ఎన్టీఆర్ శక్తి పరిమితం అయింది. కానీ ఎన్టీఆర్ అప్పటికీ కూడా మండల కమిషన్ ద్వారా కానీ జాతీయ స్థాయిలో బీసీల అవకాశాల కోసం పోరాడినటువంటి వ్యక్తి. బడుగు బలహీన వర్గాన్ని రాజకీయాల్లోకి పట్టకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ గడ్డ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి, తెలంగాణ గడ్డ మీద వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులంతా టీడీపీ తయారు చేసిన వాళ్ళు, ఎన్టీ రామారావు తయారు చేసిన వాళ్ళు, తర్వాత చంద్రబాబు తయారు చేసిన వాళ్ళు. కొన్ని ఉదాహరణలు చెప్తా, పేరుతో సహా చెప్తా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి తయారయ్యాడు? తెలుగుదేశం నుంచి కాదా? ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా తెలుగుదేశం నుంచి ప్రాతినిధ్యం వహించలేదా? తెలుగుదేశంలో ఎంకరేజ్మెంట్ ఇవ్వటం వల్ల నాయకుడు కాలేదా? అది రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పుకున్నాడు అన్నమాట. ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. ఎక్కడి నుంచి ఎదిగాడు? తెలుగుదేశం నుంచే కదా. తెలుగుదేశమే కదా అతనికి రాజకీయ భిక్ష పెట్టి అతను ఎంకరేజ్ చేసి రాజకీయ నాయకుడిగా తయారు చేసింది. అతనికి ఎన్టీఆర్ అంటే ఎంత అభిమానమో కేటీఆర్కి పెట్టిన పేర్లు మనకు కనపడుతూ ఉంటుంది. కేటీఆర్ పేరేంటి? కల్వకుంట్ల తారక రామారావు. తారక రామారావు ఎందుకు పెట్టాడు? ఎన్టీఆర్ అంటే ఇష్టంతో పెట్టాడు. ఇప్పుడు సరే, ఈ 2 పార్టీల అధినేతలను పక్కన పెట్టేద్దాం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన పెట్టేద్దాం, కేసీఆర్ని పక్కన పెట్టేద్దాం. కింది స్థాయి నాయకుడు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పెద్ద నాయకుడు అంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం మంత్రిగా పనిచేశాడు ఆయన. గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేశాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ నుంచే వచ్చాడు. బీసీ నేత. గంగుల కమలాకర్ కరీంనగర్ బీసీ నేత. తర్వాత కడియం శ్రీహరి ఎస్సీ నేత. ఎవరైనా? మాజీ టీడీపీ నేత. ఎర్రబెల్లి దయాకర్ రావు ఎవరైనా? మాజీ టీడీపీ నేత. పోచారం శ్రీనివాసరెడ్డి ఎవరైనా? మాజీ టీడీపీ నేత. తుమ్మల నాగేశ్వరరావు ఎవరైనా? మాజీ టీడీపీ నేత. నామా నాగేశ్వరరావు ఎవరైనా? మాజీ టీడీపీ నేత. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు, ఎదిగినటువంటి వాళ్ళు. ఎర్ర రమణ కావచ్చు, అనేక మంది ఎర్ర అరవింద్ కుమార్ గౌడ్ కావచ్చు, గతంలో దేవేందర్ గౌడ్ కావచ్చు. వీరంతా కూడా టీడీపీ రాజకీయ ప్లాట్ఫామ్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తులే. ఇలా తెలంగాణ రాజకీయాన్ని సాధిస్తున్న వాళ్ళంతా కూడా ఆ నాయకత్వాన్ని తయారు చేసిన టీడీపీ, ఎన్టీ రామారావు. ఆయన వేసిన బీజాలు, ఆయన వేసిన రాజకీయ పునాదులు వాళ్ళందరినీ రాజకీయంగా నిలదొక్కునేలా వాళ్ళని అలా తయారు చేసింది. ఒక రాజకీయ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వాళ్ళందరికీ ఆరాధ్యుడు రాజకీయాలకు అతీతంగా. ఇవాళ వివిధ రాజకీయ పార్టీల్లో ఎన్టీఆర్కి అభిమానులు విపరీతంగా ఉన్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఒక్క తెలుగుదేశంలోనే ఉన్నారనుకునే పొరపాటు. ఎన్టీఆర్ని తెలుగు వాళ్ళందరూ ఆరాధిస్తారు. మొన్న ఎగ్జాంపుల్ దువ్వాడ శ్రీనివాస్ వివాదం నడిచినప్పుడు, దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పుడు అతను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. నాకు ఇష్టమైన హీరో ఎవరనంటే ఎన్టీఆర్, నేను ఆరాధించే దేవుడు ఎవరనంటే ఎన్టీఆర్ అని చెప్పాడు. ఇప్పుడు ఇదే ఎన్టీఆర్ గారికి వైసీపీ నాయకుల లక్ష్మీపార్వతి వచ్చి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. సినిమా హీరో జూనియర్ ఎన్టీఆర్ నిర్వహిస్తూ ఉంటాడు. అందరూ తెలుగుదేశం పార్టీ కాదుగా. ఇలా కాంగ్రెస్లోనే ఉన్నట్టున్నాడు మోత్కుపల్లి నరసింహులు, మొన్నటిదా బీఆర్ఎస్లో కూడా ఉన్నాడు. ఆయన వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. అనేక మంది కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళంతా టీడీపీ కాదుగా. ఎన్టీఆర్ గట్టు ముట్టుకుంటే తెలుగువాడు ఎవడు ఊరుకోడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్, తెలుగువాడి ప్రేమ గుర్తింపు ఎన్టీఆర్, తెలుగువాడి సత్తాని ప్రపంచానికి చూపించిన వ్యక్తి, జాతీయ స్థాయిలో గుర్తింపు తెలుగువాడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. తెలుగు వాళ్ళకి పేరు తెచ్చినటువంటి కొంతమంది ప్రముఖుల్లో ఎన్టీఆర్ ఒకడు. టంగుటూరి ప్రకాశం, పొచ్చిలపల్లి సుందరయ్య, పివి నరసింహారావు, ఇలాంటి కొద్దిమంది వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఘనుడు, ఆద్యుడు. నో డౌట్ ఎట్ ఆల్. ఎన్టీఆర్ కీర్తిని చెప్పటానికి
ఈ వీడియో చేసేంత సమయం సరిపోదు ఆయన గురించి చెప్పాలి, ఆయన చరిత్ర చెప్పాలంటే. ఒక మన ఎగ్జాంపుల్ రాముడు ఎలా ఉంటాడు, కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే సినిమాల్లో ఎన్టీఆర్ ఫోటోని చూపించేసి ఇతనే రాముడు, ఇతనే కృష్ణుడు అనుకున్నటువంటి రోజులు కూడా చాలామంది ఇప్పటికీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అల్లుకుపోయేవాడు సినిమాల్లో. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా జానపదం, పౌరాణికం, సాంఘికం, మాసు, క్లాసు అందరినీ మెప్పించారా. అన్ని పాత్రల్లో చేశారా. ఒదిగిపోయి నటించేసి తనకంటూ ఒక మార్కేసుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్‌కి హైదరాబాదులో ఘాటు కట్టిస్తే దాన్ని కూల్చివేయాలో, దాన్ని ప తొలగించాలో అనే మాట రావటం అంటే నిజంగా అది ఒక తెలుగువాడు మాట్లాడేసిన మాట కాదది. ఇలా కూల్చివేతలు చేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి పడిపోయాడు. ఏదైనా ఉంటే కట్టాలి గానీ కూల్చివేయకూడదు. కూల్చివేస్తామంటే తెలుగు వాళ్ళు ఒప్పుకోరు. రెండోది తెలంగాణ గదా! ఎన్టీఆర్ మీద ప్రేమ ఉంటదా అంటే ఉంటది. మీకు గుర్తుందో లేదో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి డబుల్ డిజిట్ మెంబర్ వచ్చింది. తర్వాత రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కావడం వల్ల ఆ పార్టీ తర్వాత తెలంగాణలో కొంత కిల్ గానీ 2018 ఎన్నికల్లో కూడా 2 సీట్లు వచ్చినాయి టీడీపీకి. సత్తుపల్లి, అసూరాపేట. మొన్న ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆ పార్టీ. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడని కారణం చేత ఇక్కడ ప్రచారం చేయించడానికి స్టార్ క్యాంపెయినర్ లేరు. దృష్టి పెట్టలేని పరిస్థితుల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. ఆ పార్టీకి ఇక్కడ క్యాడర్ ఉండి ఓటు బ్యాంక్ ఉంది. ఇక్కడ ప్రధానంగా బీసీలు తెలుగుదేశంతో చాలా బలంగా ఉండేవాళ్ళు. కాబట్టి తెలంగాణలో ఎన్టీఆర్‌కి ఏముంటది? హైదరాబాద్‌లో ఇంకేముంటది? ఎందుకు ఈ ఘాటు అని ఎవరైనా ఆలోచన వస్తే ఆ ఆలోచన నుంచి విరమించుకోవాలి. ఇప్పటికే ఆయన నాలుక గరుచుకున్నాడు, తప్పైందన్నాడు. కానీ ఒకవేళ ఆలోచన వెనకాల ఇంకెవరన్నా ఉన్నా సరే ఆలోచన విరమించుకుంటే చాలా మంచిది. తెలుగు వాళ్ళు ఊరుకోరు. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కదిలిస్తే ఊరుకోరు. తెలుగు వాళ్ళు నువ్వు అభివృద్ధి చేసినవా లేదా, సంక్షేమం ఇచ్చినవా లేదా, వీటన్నిటికంటే కూడా తమ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టారనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు కేసీఆర్ ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదని కాదు ఓడించింది. వాళ్ళ అహంకారం, ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టడం. ఈ కారణం చేతనే కేసీఆర్‌ని పక్కన పెట్టారు. కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాల్లో ఇదే. ఏదో కాళేశ్వరం స్కామ్ మీద వ్యామోహం పుట్టో, కోపం వచ్చో, లేదా ఇంకో స్కామ్ మీద కోపం వచ్చో కాదు కేసీఆర్‌ని ఓడించింది. కేసీఆర్‌ని ఓడించింది వీళ్ళకి అహంభావం ఎక్కువ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అనే కారణం చేత సామాన్యుడు బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఓటేశాడు. కేసీఆర్‌కి వ్యతిరేకంగా ఓటేశాడు. ఇప్పుడు ఆ పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చుకోదలుచుకుంటే మనం ఏం చేయలేం గానీ, ఎన్టీఆర్ విషయంలో మాట తూరేటప్పుడు, మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి విషయంలో అవాకులు, చవాకులు పేలుస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు చెప్పాలనిపిస్తే ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి పట్టిన గతి మీకు పట్టే పరిస్థితి లేకుండా చూసుకోండి. మీ బాస్ కావచ్చు, మీ మాజీ నాయకుడు కావచ్చు, మీకు ఆయనంటే అభిమానం కావచ్చు, ఆ అభిమానాన్ని మనసులో దాచుకోండి తప్ప బయట పడకండి. హైదరాబాద్ ఎదగాలి, వరల్డ్ క్లాస్ సిటీ, ఆల్రెడీ తయారైపోయిన సిటీ మీ చేతుల్లో ఉంది. మీరు ఎంత పిండుకోగలిగితే అంత పిండుకోవడానికి హైదరాబాద్ అవకాశం ఉంది. హైదరాబాద్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ. ఇవాళ మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసేది ఏం లేదు. ఉన్నదాన్ని కంటిన్యూ చేస్తే చాలు. ఉన్నదాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తే చాలు. కానీ అమరావతి నిర్మించబడుతున్న సిటీ. మీరు పోలిక పెట్టుకోదలుచుకుంటే చెన్నైతో పెట్టుకోండి, బెంగుళూరుతో పెట్టుకోండి. అమరావతితో పెట్టుకుంటున్నారంటేనే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థమవుతుంది. అంటే వాళ్ళు సంతోషిస్తారు. మాతో హైదరాబాద్ పోటీ పడుతుంది. అంతగానో మేము ఎదిగామని చెప్పేసి అమరావతి ప్రజలు గానీ, అమరావతిని పాలిస్తున్నటువంటి పాలకులు గానీ సంతోషిస్తారు. అది తెలుసుకొని మాట్లాడితే మంచిదనేది నా సలహా.